ఒక తండ్రిగా నా కూతుర్ని ఎట్టా అర్థం చేసుకోవాలో నాకు శాతగాల. రోజు రోజుకి నేను ఏమైపోతున్నానో, ఎట్టా మారిపోతున్నానో నాకే అర్థం కావట్లేదమ్మా. ఏది మంచో ఏది చెడో తెలుసుకోలేకపోతున్నానమ్మా. ఉమాదేవి నన్ను హత్య చేయకుండా అడ్డుకోవడమే కాదమ్మా, కూతురి పట్ల ఒక తండ్రి ఎట్లా ప్రవర్తించాలో కూడా తెలియజేసినది. విరిసి విరియని పూదోటలో రగిలే మంటలు చల్లారవా, ఆర్పేదెలా ఓదార్చేదెలా. ఉమాదేవి నన్ను క్షమించు. ఇద్దరం కలిసి సిరిని కన్నా
కానీ నువ్వు దాన్ని అర్థం చేసుకున్నంతగా నేను అర్థం చేసుకోలేకపోయినాను. తండ్రిగా నేను ఓడిపోయినాను ఉమాదేవి. అయ్యో, ఏందయ్యా మాటలు? ఏందిది? కథ మలుపు తిరుగుతున్నట్టున్నది. ఇప్పుడు నేను దక్కకపోతే మా అన్న నాకు దక్కడు. నా వరుస కొంచెం మార్చుకుంటేనే మంచిది. నీకు సిరి అంటే ఎంత ప్రేమో నాకు తెలవదా? ఏదో అపోహలో దాన్ని తప్పుగా అనుకున్నావు గాని నీ మనసు ఏందో నాకు తెలుసయ్యా. అవును ఉమాదేవి, అనుమానమో అసూయో తెలీదు కాని కొన్ని మనసులు మమతను మర్చిపోయి మమకారాన్ని ముసుగుతో కప్పేసినాయి. నన్ను కూడా అట్టాగే మార్చాలని చూస్తుండారు. ఎన్నైనా మారతాయో గాని కూతురు మీదున్న ప్రేమ యాడికి పోతాదయ్యా. జరిగిందంతా మర్చిపోయి ఎల్లి కాళ్ళు గడుక్కొనరా, ఎంగిలి పడదు గాని. నన్ను క్షమించన్నా. సిరి మీద నీకెంత ప్రేముండాదో నాకు కూడా అంతే ప్రేముండాది. ఆ ప్రేమే నన్ను పదే పదే హెచ్చరిస్తా ఉండాది. సిరి తప్పు చేయకూడదన్న ఆలోచనే తప్ప నాకు దానిమీద అసూ ఎందుకుంటాది? అది నా మేనకోడలు, నా ప్రాణం. ఏదేదో ఊహించుకుని అనవసరంగా నిన్ను దాన్ని ఇబ్బంది పెట్టినాను. నా మెదడు మోకాళ్ళలోకి వచ్చినాదన్నా, అందుకే పిచ్చి పిచ్చిగా ప్రవర్తించినాను. నువ్వవేమీ మనసులో పెట్టుకోకన్నా. కావాలంటే సిరికి ఫోన్ చేసి నేను క్షమాపణ అడుగుతాను. వద్దమ్మా, తప్పు తెలుసుకున్నాంగా. ఇంకోసారి జరగకుండా ఉంటే చాలు. నాకు సిరి ఎంతో, నువ్వు కూడా అంతే. నిన్ను తక్కువ చేసి చూడటం నా వల్ల కాదమ్మా. నువ్వు కూడా నా మాటలు మనసులో పెట్టుకోకమ్మా. అట్నే అన్నా. అయితే వెంటనే మన సిరిని హైదరాబాద్ నుండి వచ్చేమని చెప్పు. ఆ పెద్దిరెడ్డి అల్లుడు హైదరాబాదులోనే తిరుగుతున్నాడంట. ఆడు మన సిరిని చూస్తే ఏదైనా ఆపద తలపెట్టొచ్చు. భయపడకమ్మా, అంత దూరం వస్తే ఆడిని ఇడిసే ప్రసక్తే లేదు. నాకు కూతురు మీద ఎంత ప్రేముందో ఆ పెద్దిరెడ్డి మీద కూడా అంతే పగుంది. అదంత సులువుగా పోదు. ఉమాదేవి, అందరికీ భోజనం వడ్డించు.
ఏంటే నీకేమైనా మతిపోయినాదా? రేయ్ అమ్మా రేయ్, నువ్వు పోతే సిరి నిన్ను గుర్తుపడతాది. ఇంకెవరినైనా పంపించి దాన్ని చాటుగా గమనించమని చెప్పు. అమ్మా మరయ్యేమంటాడో? ఏమంటాడ్రా? సిరి మా అన్నని మాటలతో మభ్యపెట్టి పంపించినది. నేను దాని మాటలు నమ్మను. బయట మనిషిని ఎవరైనా పంపించి దాన్ని గమనించమని చెప్పు. అట్నే అమ్మా. ఏందే ఇది? నాకేమీ అర్థం కావటల్లా. అన్న మన చేయి దాటిపోతున్నాడని నేనే కొంచెం తగ్గినానమ్మా. చూసినావుగా మన ముందు ఉమాదేవితో ఎట్టా మాట్లాడినాడో. అవునవును, అందుకే ఈ నాటకం. సిరి ఆ ప్రాజెక్టు ముగించుకుని రాని, అప్పుడు చెప్తా దాని సంగతి. హ్యాపీ బర్త్డే అక్షయ్, తీసుకో. థ్యాంక్ యూ డాడ్. ఈరోజు నా బర్త్డే అన్న విషయం నేనే మర్చిపోయాను. కానీ నువ్వు ప్రతిసారి గుర్తు పెట్టుకుని 12 గంటల వరకు వెయిట్ చేసి మరీ నన్ను విష్ చేస్తున్నావు. ఎప్పుడు నువ్వు విష్ చేస్తే పెద్దగా పట్టించుకునేవాడిని కాదు. కానీ ఈసారి ఎందుకో చాలా హ్యాపీగా ఉంది నాన్న. ఎవ్రీ ఇయర్ నా బర్త్డేని ఫ్రెండ్స్తో కలిసి సెలబ్రేట్ చేసుకుంటాను. కానీ ఈసారి మాత్రం మనిద్దరం సెలబ్రేట్ చేసుకుందాం. నీకు నచ్చినట్టుగా ఎంజాయ్ చేద్దాం నాన్న. Done, Akshay. Let's celebrate the party. Let's enjoy.
అంటాననుకున్నావా? అసలు ఎవడు నిన్ను విషయమని అడిగాడు? ప్రతిసారి నాకు చిరాకు దొబ్బించే విషయం ఏంటో తెలుసా? ఫస్ట్ విషెస్ నీతో చెప్పించుకోవడమే. ఎంత వద్దనుకున్నా ప్రతిసారి బర్త్డే విషెస్ ఫస్ట్ నీ నోటి నుండే వినాల్సి వస్తుంది. అందుకే నా బతుకిలా తగలడిందే. అయినా నీకేం పని లేదా? ఈ విషయసేవో పొద్దున్నే చెప్పొచ్చు కదా. అర్ధరాత్రి నిద్ర చెడగొట్టి నన్ను డిస్టర్బ్ చేస్తే గానీ నీకు ప్రశాంతంగా ఉండదా? పోయి పడుకోవా. పో. హలో, ఫ్రెండ్స్కి పార్టీ ఇవ్వాలి, డబ్బు రెడీ చేయి. ఆల్రెడీ నీ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసాను రా. మాస్టారు, బొకేలు తీసుకొచ్చి బర్త్డే విషెస్తో దొంగ ప్రేమలు చూపిస్తే నమ్మేస్తాననుకుంటున్నావా? నేను నమ్మాలంటే మా అమ్మ దగ్గరికి తీసుకెళ్ళు. ఇదిగా నీ బొకే. యాడుండవురా చిన్న? ప్రతి ఏడాది ఇట్టా నీ ఫోటోకే పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పాల్సిన గతి పట్టినాదిరా మీ అమ్మకి. అందరూ కొడుకును వదిలేసి ఎట్టుంటున్నావని అడుగుతుండారు. కాని నీకు దూరంగా బతుకుతూ
నేనెంత బాధపడుతున్నానో నాకు మాత్రమే తెలుసు. అందరూ నా మనసు బండరాయి అంటుంటారు, కాని ఆ బండరాయి వెనకాల ఎంత గుండెకోతుండదో ఎవ్వరికీ తెలీదు. నీకు దూరంగా ఉంటూ గుండె నిబ్బరంతో తిరుగుతున్నానంటే నీ మీద ప్రేమ లేక కాదురా, మా నాయన సావుకి కారణమైన వాళ్ల మీద పగ తీర్చుకోవాలన్న పంతంతోనే. నా పగ తీరిన మరుక్షణం నువ్వు యాడున్నా నిన్ను ఎత్తుక్కుంటూ వస్తాను. మళ్ళీ నీతో సంతోషంగా బతుకుతాను. ఇక పర్మిషన్ కోసం వెయిట్ చేసి లాభం లేదు. డైరెక్ట్గా మన ప్రాజెక్ట్ స్టార్ట్ చేయడమే బెటర్. ఏమంటున్నావు సంజు? పర్మిషన్ లేకుండా ఎలా స్టార్ట్ చేస్తాం? ప్రాబ్లం అవుతుంది కదా. అసలు మనం ప్రాజెక్ట్ చేస్తున్న విషయం తెలిస్తేనే కదా ప్రాబ్లం అయ్యేది.